ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి పరిశుద్ధ నామములో మరొక దినాన్ని పొడిగించి మరొక దినాన సాయంత్రకాల సమయమందు గ్రంథ ధ్యానాలను చేయటానికి ప్రభు మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే మరి ఈ యొక్క గ్రంథ ధ్యానాలు వింటూ బలపడుతున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనాలు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 3వ కీర్తనను ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దినాన 3వ కీర్తన 3వ చరణాన్ని ధ్యానం చేయటానికి ప్రభు వారు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయన వివరించి మనకు బోధిస్తూ ఉండగా మనము ఆశతో ఆసక్తితో విని మన జీవితాలలో మేలు పొందినట్లుగా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదివి ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. కీర్తన 3వ కీర్తన 3వ చరణములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయ స్పందముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. మా ప్రేమగల తండ్రి, ప్రియ ప్రభు, ఈ సమయంలో మీ దాసుని మరుగుపరచండి. మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. మరి ఎలాంటి అవస్థలో ఉన్నప్పుడు, ఎలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు రాశారు అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఈ యొక్క సమయంలో అతనికి కలుగుతున్నటువంటి బాధలు, మనుషులు వారి యొక్క నోటుగుండా దూషిస్తున్నటువంటి దూషణలు, మరి ఎలాంటి సహాయము ఎవరి వలన, చివరికి నీవు నమ్ముకున్నటువంటి దేవుడి వలన కూడా నీకు మరి ఎలాంటి సహాయం ఉండదు అని నిరుత్సాహపరుస్తున్నటువంటి మాటలతో గుచ్చి మాట్లాడుతూ అతన్ని బాధ కలిగిస్తున్నప్పుడు అక్కడ భక్తుడు అంటాడు, యెహోవా, నీవే నాకు కేడెముగాను అని అంటాడు. కనుక ఇప్పుడు ఎన్ని వచ్చినా కూడా డాలు అనేది వస్తున్నటువంటి పోరాటాన్ని శత్రువు దాడి చేసినప్పుడు ఆపుకొని తిరిగి తన ఖడ్గముతో అతనితో పోరాడేది డాలు. కేడెము అనేది కంప్లీట్గా శత్రువు ఏ దొంగ దెబ్బ కొట్టాలన్నా కూడా పూర్తిగా శరీరం మొత్తం కూడా కప్పి ఉండేది మరి కేడెము. కనుక ఇప్పుడు నాకు దేవుడు మరి శత్రువు వలన ఎలాంటి అపాయం వచ్చినా కూడా కంప్లీట్గా కేడెముతో ఆయనను కప్పి ఉన్నాడు, నాకు కేడెముగా ఉన్నాడు. కాబట్టి నీవే నాకు అతిశయ స్పందముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు అని అంటాడు. కనుక ఇప్పుడు ఘనత అనేది నాకు మరి అందరిలో కూడా తల ఎత్తుకొని తిరిగేటువంటి ఘనత నీ వలన నాకు కలుగుతుంది అని ఆ ధైర్యము చెప్పేటువంటి వారు లేకపోయినప్పటికీ కూడా తన ధైర్యాన్ని చెడగొట్టాలి అనేటువంటి ఉద్దేశముతో మాట్లాడేటువంటి ఆ పదజాలముతో అతన్ని కురంగదీస్తున్నప్పటికీ కూడా అతను మరి తన్ను తాను ధైర్యపరుచుకుంటూ ప్రభు యొక్క సహాయము అతనికి ఎలాగా అందుతుందో అనేది ఈ 3వ చరణములో అనేటువంటి మాట. కనుక మన దేవుడు ఎప్పుడు కూడా మనకు కేడెముగా ఉంటాడని, ఆయన మనకు కేడెమై ఉన్నప్పుడు శత్రువు ఎన్ని దొంగ దారిలో వచ్చినా, దొంగ దెబ్బలు కొట్టాలన్నా కూడా ఆయన కేడెముగా మనల్ని కంప్లీట్గా ఆయన మనల్ని కప్పి ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి శత్రువు ఏం చేయలేడు అనేది ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవాలి.
మనం కూడా అలాగా దేవుని మీద, దేవుని బట్టి ధైర్యం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ కీర్తన 5వ కీర్తన మరి 12వ చరణములో యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే, కేడుముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అనే మాట భక్తుడు అంటాడు. కనుక ఇక్కడ మరి ఎవరికి దేవుడు కేడెముగా ఉన్నాడు, ఆ కేడెమును ఆయన ఎలాగా ఇక్కడ చూపిస్తున్నాడంటే, మరి నీతిగా జీవించేటువంటి వాళ్ళు, నీతిమంతులుగా ఉన్నటువంటి వారు దేవుని చేత ఆస్వాదించబడినటువంటి వారు. దేవుని చేత ఎవరు ఆస్వాదించబడతారంటే నీతిగా జీవించేటువంటి వారు. వారిని దేవుడు కేడెముతో కప్పినట్లుగా దయతో కప్పుతాడు. దేవుని యొక్క దయతో కప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి మీద వాళ్ళకి దయ పుట్టటము, కనికరము పుట్టడము, జాలి అనేది కలగటము, మరి మంచి అనేది కలుగేటువంటి ఇది ప్రభు కప్పేటువంటి దయ. ఆ దయ కేడెమును ఏ విధంగా అయితే మరి వాడబడుతుందో అలాగనే మరి ఏ కోణాన చూసినా, ఏ కోశాన చూసినా మానవుడు తన యొక్క వ్యతిరేకతల మధ్యలో దేవుడు వారిని చూసినప్పుడు వాళ్ళ కోపము అనేది, మత్సరము అనేది కాకుండా దయ కలిగేటట్లుగా ఆయన కప్పుతాడు. కావున దేవుణ్ణి ఆ విధమైన సహాయం పొందేటువంటి ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారుగా, దేవుని మాట వినేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఆయన నామాన్ని ప్రేమించేవాళ్ళు, ఆయన మాట వినేటువంటి వారు ఎప్పుడు కూడా వాళ్ళు ఉల్లసించేటువంటి వారుగా ఉంటారు, ఉల్లాసముగా ఉంటారు. ఏదో భయముతో భీతితో కాకుండా అన్నట్లుగా అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే కీర్తన 18వ కీర్తన 30వ చరణములో దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణజొచ్చు వారికి అందరికీ ఆయన కేడెం. రెండవదిగా దేవుడు ఎలాగ కేడెముగా ఉంటాడు అనంటే, దేవుని మీద శరణజొచ్చుట, ఆయన మీద ఆధారపడేటువంటి వారు ప్రభు వారిని కేడెముగా వాడుకుంటాడు. కనుక ఇప్పుడు దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్యము నిర్మలమైనది అన్నప్పుడు ఆ వాక్యాన్ని వినుట, అన్వయించుకుంటా, విశ్వసించుట, అనుసరించుటలో అతను దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ఉంటాడు. తన యొక్క యథార్థతను బట్టి అతను మనుషులను ఆశ్రయించుడు కానీ, మనుషులను ఆధారంగా చేసుకోడు కాదు, కానీ అతను దేవుని మీదే ఆధారపడి దేవుని యొక్క సహాయము కొరకు ఆయన వైపు చూస్తారు. కాబట్టి అట్టి వారికి ఆయన కేడెముగా ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. తర్వాత భక్తుడు అంటాడు 28వ కీర్తన 7వ చరణంలో 6, 8 చరణంలో కూడా చదివినప్పుడు పూర్తిగా మనకి వాక్యం అర్థమవుతుంది. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. అతను ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నాడు, ఎవరిని నమ్ముకుంటున్నాడు అని అంటే దేవుని యందు అతను నమ్మిక ఉంచాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆశ్రయముగా, ఆయనకు కేడముగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అతను హృదయమందు దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాడు. కనుక నాకు సహాయము కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది,
కీర్తనతో నేను ఆయనను స్తుతించుచున్నాను. బైబిల్లో ఎట్లా తీసుకున్న ప్రార్థన, స్తుతి, పరిశుద్ధత, నీతి, యథార్థత, భక్తి వీటిలతో కూడినటువంటిదిగా ఉంటుంది ఒక విశ్వాస జీవితము, ఒక క్రైస్తవుని జీవితం. అలాగా మన జీవితాలలో ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు యొక్క ఆ యొక్క భద్రత అనేది లేక కేడెముగా ఆయన మనల్ని ఎలాగా సురక్షితంగా ఉంచుతాడు అనేది మనకు అర్థమవుతుంది. 84వ కీర్తన 11వ చరణంలో దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానుడు. కేడెమైనటువంటి దేవుడు, సూర్యుడైనటువంటి దేవుడు, కృప చూపించే దేవుడు, ఘనతనిచ్చేటువంటి దేవుడు ఎవరికి అంటే యథార్థముగా ప్రవర్తించేటువంటి వారికి. ఈ యొక్క మాటలను బట్టి మన జీవితాలలో మనము మరి ప్రభు దృష్టికి ప్రభు బిడలముగా ఆయనలో ఉంటూ జీవించే జీవితము ఎలాగున్నది, మనలో నీతి ఉన్నదా, యథార్థత ఉన్నదా, నమ్మకముగా మనము ఉండగలుగుతున్నామా, మనము మరి మన ప్రవర్తన ఎలాగున్నది, మనలో ఉన్నటువంటి మరి ఆ భక్తి, మనం చేసేటువంటి ప్రార్థనలు, మనము ఆయన సన్నిధిలో మరి నిలవడము అనేది వీటిలో ఏది కూడా తేడా వచ్చినా కూడా, దీంట్లో ఏది లోపం వచ్చినా కూడా మనిషి యొక్క జీవితంలో భద్రత అనేది కోల్పోతాడు. కనుక భద్రత కోల్పోయినప్పుడు తత్రిలేటువంటి హృదయముగా నెమ్మది లేనటువంటి మరి మనిషి జీవితంలో భయ ఆందోళనతో జీవిస్తూ ఉండవలసి వస్తుంది. అలాంటి స్థితి కలగకుండా ప్రభు కాపాడేటువంటి వారుగా ఉన్నారు. అలాగనే మరి బైబిల్లో మనం చూసినప్పుడు 91వ కీర్తన 1 నుంచి 10 వరకు వచనాలు చూసినప్పుడు, 14 నుంచి 16 వరకు చూసినప్పుడు దేవుడు కేడెముగా ఉన్నప్పుడు మనిషి వేటి నుంచి తప్పించబడతారు, ఎలాగ తప్పించబడతారు, ఎలాంటి భద్రత ఏవి కూడా మనల్ని ముట్టకుండా ఎలాంటి సురక్షిత అనేది ఈ 91వ కీర్తనలో ఉన్నటువంటి మాటల ప్రకారంగా 4వ చరణంలో చూసినప్పుడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. కనుక ఇప్పుడు మనము ఎక్కడ ఏం తెలిసినటువంటి వారుగా, ఎందులో ఉన్నటువంటి వారు ఉండాలి అంటే సత్యము ఎరిగి సత్యములో నిలిచినటువంటి వారుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ సత్యం మనకు కేడము డాలుగా అన్నిట్లో కూడా భద్రపరుస్తుంది. అలాగా బైబిల్లో అబ్రహాము విషయంలో కలత చెందుతున్నప్పుడు, అతనిలో ఆందోళన అనేది మొదలవుతున్నప్పుడు ఆదికాండం 15:1 ప్రకారంగా ప్రభు అంటాడు, భయపడకము, నేను నీకు కేడెముగా ఉన్నాను అంటాడు. అలాగనే దావీదుతో కూడా 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనంలో కూడా దావీదు మరి ఉన్నటువంటి శత్రు భయము, ముఖ్యంగా సౌలు అతని మీద మరి ప్రయోగిస్తున్నటువంటి ప్రయోగాలు, అతని మరణానికి, అతని యొక్క ప్రాణహానికి అతను గురిపెట్టినప్పుడు ఆయన ఎంతగా దేవుని సన్నిధిలో విలపించాడో అప్పుడు ప్రభు యొక్క మరి సహాయము, అతను ఎన్ని చేసినా కూడా నీకు ఆపద అనేది రాదు అన్నట్టుగా ప్రభు భక్తుడైనటువంటి దావీదుకు కేడెముగా ఉన్నాడు. అలాగనే మన జీవితాల్లో కూడా దేవుడు మనకు కేడెముగా ఉండి మన యొక్క ప్రతి అవసరతలో, పని బాటలలో, ప్రతి కార్యంలో కూడా ఎలాంటి నష్టపోకుండా, కష్ట నష్టాల గుండా కాకుండా ఉల్లాసముగా, సంతోషముగా, ఆనందముగా, సురక్షితంగా మనం ముందుకు సాగటానికి ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డకు కూడా అందించబడునుగాక.
ఆమెన్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నిత్యముగా మా ఆరాధ దైవమా, మమ్మలను దినదినము మీ యొక్క పరిశుద్ధమైన వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ నేనున్నాను మీకు అన్నట్టుగా శత్రువులు మరి మనుషుల వలన లోకంలో ఉన్నటువంటి వాతావరణం వలన ఎలాంటి దాడులు వచ్చినా కూడా మీరు మాకు కేడముగా ఉన్నారని ప్రభు మీ కార్యాలు మేము చూచుటకు మమ్మల్ని ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకే స్తుతిస్తున్నాం. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా దీవించబడాలి, ఈ మాటలను బట్టి ధైర్యపరచబడాలి, సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృపా, సమాధానం మీకును మీ కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకు సదా తోడే నడిపించునుగాక. ఆమెన్.